మార్నింగ్ అండి. ఎస్ లింగం యాదవ్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. ఏదైతే ఏపీ ప్రత్యేకించి ఎజెండా తనది కేవలం బనకచర్ల ప్రాజెక్టు గురించి చర్చ అన్నప్పుడు బనకచర్ల గురించి అయితే మేము చర్చించాల్సిన అవసరం లేదు, అలాంటప్పుడు చర్చకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, వెళ్ళమన్న వాళ్ళు ఎందుకు వెళ్లారన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఏంటి దానికి ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు జేఎస్ ప్రేక్షకులకు పెద్దలకు ఉపాధ్యాయులందరికీ నమస్కారం. డెఫినెట్ కూడా బనకచర్ల విషయంలో గతంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలోనే తెలంగాణ అభ్యంతరాలని చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి రాయడం జరిగింది. ఇవాళ నిన్న జరిగినటువంటి మీటింగ్ లో ఇవాళ ముఖ్యమంత్రి గారు, నిన్న మంత్రి గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. నిన్న జరిగినటువంటి సిఆర్ పాటిల్ కేంద్ర జలశక్తి మినిస్టర్ ముందు జరిగినటువంటి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గతంలో నుంచి ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి సమస్యలను, అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను ఇవాళ దాన్ని పరిష్కరించుకోవడం కోసం నిన్న ఇవాళ మీటింగ్ జరగడం జరిగింది. ఇవాళ దాంట్లో ప్రధానంగా ఇవాళ గత 10 సంవత్సరాలుగా తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్ గారు మరి ఆనాడు ఇవాళ టెలిమెరిట్లీ ఏర్పాటు చేయకుండా ఎవరి వాటా ఎంతనో, ఎవరు ఇప్పుడు ఎంతసేపు మనం వేగ్ అనడం, వాళ్ళు మనని అనడం, ఈ విధంగా తప్ప మనకు ఒక అక్యురేట్ డేటా అనేది లేదు. ఇవాళ దాన్ని ఏర్పాటు చేయాలని అవసరమైతే దానికయ్యే ఖర్చును కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పడం జరిగింది. దానికి ఇరు రాష్ట్రాలు కూడా ఇవాళ అగ్రి అయింది. అదే విధంగా ఇవాళ శ్రీశైలం డ్యామ్ లో జరిగినటువంటి కొంచెం చాలా వరకు అక్కడ రిపేర్లు జరగాలని గతంలో ఎక్స్పర్ట్ కమిటీ చెప్పింది. దాని మీద కూడా రిపేర్లు ఇవాళ దాని గురించి కూడా చర్చించడం జరిగింది. అదే విధంగా ఒక ఎక్స్పర్ట్ కమిటీ అంటే ఇవాళ ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ అపరిష్కృతమైనటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో దానన్నిటి కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీస్, ఇంజనీర్లు, అదే విధంగా ఆఫీసర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ కూడా విత్ ఇన్ 1 month లోపు అంటే 30 days లోపు ఏర్పాటు చేసి ఈ ఏదైతే సమస్యలు అన్ని ఉన్నాయో దాన్ని పరిష్కరించుకోవడం కోసం ఇవాళ మీటింగ్ జరిగింది. అదే విధంగా 4వ పాయింట్ ఇవాళ అయితే గతంలోనే, ఇది ఇప్పుడు కాదండి, గతంలోనే అపెక్స్ కమిటీలో అగ్రి అయ్యారు. అదే విధంగా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో కూడా ఉంది. అంటే రివర్ బోర్డు లో ఒకటి తెలంగాణలో ఉంటే ఒకటి ఆంధ్రలో ఉండాలని. ఇది దానికి మళ్ళొకసారి అంటే ఇవాళ శాశ్వత ఆ గతంలో ఉన్నటువంటి యాక్ట్ ప్రకారమే గోదావరి రివర్ బోర్డు తెలంగాణలో, కృష్ణా రివర్ బోర్డు కేఆర్ఎంబి ఇవాళ ఆంధ్రాలో ఏర్పాటు చేయడానికి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అంటే దీని యొక్క మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఇవాళ ఒక సమస్యని సామరస్యపూర్వకంగా ఇవాళ పరిష్కరించుకోవడం కోసం ఒక గొప్ప ముందడుగు పడిగింది. ఇవాళ గతంలో లెక్క వేగ్గా మాట్లాడుకొని మీరు అన్ని ఇవాళ గతంలో ఇచ్చినటువంటి పర్మిషన్లు ఎవరండి? ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు ఎవరి ఆధ్వర్యంలో వాళ్ళ ఆనాడు పునాదులు పడ్డాయండి? మరి ఆనాడు ఎందుకు మాట్లాడలేదండి? అంటే 10 ఏళ్లు తెలంగాణ పరిపాలించి మీరు తెలంగాణకు చేసినటువంటి ద్రోహం అంతా ఒకవైపు, ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం సంవత్సరాల కాలంలోనే సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలి, తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి వాటా జరగాలి, వాటా ప్రకారమే మాకు నీళ్లు రావాలని ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ బనకచెర్ల మీద ఆల్రెడీ మేము ఇచ్చామండి, అది చర్చ ఎందుకు జరుగుతుందండి? ఆల్రెడీ మన అభ్యంతరాలు చాలా స్పష్టంగా చెప్పినాం. ఇవాళ దాని మీద చర్చ ఎందుకోండి? చర్చ లేదు, అదే అందుకే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ మా అభ్యంతరాలు చాలా స్పష్టంగా చెప్పాం. ఎవరు కూడా ఇవన్నీ కూడా కావాలని బీఆర్ఎస్ ఈ ఎమోషనల్ రాజకీయ డ్రామా ఈ హరీష్ రావు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. మరి హరీష్ రావు లేదండి గతంలో ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు మరి ఏ విధంగా అన్నాడు? తెలంగాణ కృష్ణా వాటర్ లో 299 TMs కి ఎట్లా అగ్రి అయ్యారండి? తెలంగాణకు రావాల్సిన వాట ఎంతండి? ఎట్లా అగ్రి అవుతారండి? అంటే మీరు చేసిన ద్రోహమే కదా. మీరే కదా రాయలసీమకు నీళ్లు తీసుకుపోతాం, రత్నాల సీమ చేస్తామని చెప్పింది. ఇదే కేసీఆర్ కదా రోజా ఇంటికెళ్లి చేపల పులుసు తినొచ్చి రాయలసీమని సస్యశ్యామలం చేస్తామని చెప్పి. దయచేసి ఎమోషనల్ పాలిటిక్స్ మీ రాజకీయ అవసరాల కోసం చేయకండి. ఇక్కడ ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ఒక గొప్ప ముందడుగు వేసింది సమస్యను పరిష్కరించుకోవడానికి. డెఫినెట్ కూడా తెలంగాణకి ఇవాళ గోదావరిలో ఏదైతే మిగులు జలాల గురించి ఇప్పటి వరకు మనకు చర్చే జరగలే. అసలు దాని ఎన్ని మిగులు జలాలనే ఇంతవరకు మన దగ్గర అక్యురేట్ డేటానే లేదు. ఇవాళ దాని గురించి మీరు మీరే కదా 3000 TMCలు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పింది. మీ దగ్గర అక్యురేటెడ్ డేటా లేనప్పుడు ఎట్లా చెప్తారండి? కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నికర జలాలే పంపిణీ జరిగిందండి. మిగులు జలాలు, వరద జలాల మీద ఇంతవరకు అసలు దాని మీద లెక్కలే లేవు. ఇవాళ దయచేసి మీ రాజకీయ స్వార్థ రాజకీయాల కోసం ఏది పడుతుంది మాట్లాడితే ఎట్లండి? ఓకే అండి, నేను మళ్ళీ వస్తానండి లింగం యాదవ్ గారు. ఎస్, పల్లి రవికుమార్ గారు, గుడ్ మార్నింగ్.
ఎస్, నిన్న ఏదైతే దీని గురించి ప్రాజెక్ట్ ప్రస్తావనే లేనప్పుడు ఆపమని ఎలా అంటామంటూ అటు సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. మరోపక్క అటు ఏదైతే నిధులేమో రాహుల్ గాంధీకి అండ్ నీళ్లేమో చంద్రబాబుకి, ఇప్పుడు పూర్తిగా తెలంగాణ వ్యతిరేకిని సీఎం గా చేసుకున్నాం, ఇప్పుడు తెలంగాణ ప్రజలకి బూడిద మిగిలింది అంటూ అటు కేటీఆర్ కమెంట్స్ ని ఏ రకంగా సమర్థిస్తారు? ముందుగా సునీత గారు, మీకు జీనియస్ వీక్షకులకి, ప్యానల్ ఉన్నటువంటి మిత్రులు లింగం యాదవ్ గారికి, కోటేశ్వరరావు గారికి అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు సోదరులు లింగం యాదవ్ కూడా ఎందుకు ఈ మధ్య మంచి చదువుకున్నాడు, ఇంత విద్యావంతుడు, ఓబీసీ వర్గాల నుంచి వచ్చినటువంటి వాడు, సరే తను కూడా సరే పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ వాదన, పార్టీ నేరేషన్ చెప్పడం తప్పు కాదు, కానీ అన్నిటికంటే ముందు ఒకటి వాస్తవాలు అన్నది ఒకటి ఉంటది. నిన్న జరిగినటువంటి సమావేశం సరే, ముందు ఎజెండా బంకచర్ల ఎజెండా లేదన్నారు. ఆ ఎజెండా అయితే మేము రాము అని చెప్పినారు, మేము బహిష్కరిస్తామని చెప్పినాం, దూరంగా ఉంటామని చెప్పిండ్రు. నిన్న చాలా స్పష్టంగా అందరికీ తెలిసింది, ఎన్ని మనం ఎంత దాచిపెట్టి మాట్లాడినా కూడా ఒకటైతే వాస్తవం. నిన్న చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన పలుకుబడినంత ఉపయోగించి, తన అవసరం కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి, ఎన్డీఏ ప్రభుత్వంలో అవసరం నరేంద్ర మోడీ గారికి ఉంది కాబట్టి ఉపయోగించి గత 6 నెలలుగా ఈ బంకచర్లకు సంబంధించి, ఈ గోదావరి బనకచర్ల లింకేజీకి సంబంధించి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ నేపథ్యంలోనే ఆ ఎజెండా మీదనే నిన్న ఏర్పాటు చేసినటువంటి సమావేశం. అది విషయం. ఇక్కడ మొన్న టిఆర్ఎస్ నుంచి మాట్లాడగానే అప్పటికప్పుడే అదైతే మేము రాము అది అని చెప్పేసి ఏదో కేంద్రానికి లెటర్ పంపించారు. అయిపోయింది, నిజంగానే అనుకున్నాం సరే అయితే బైకాట్ చేస్తారో, దూరంగా ఉంటారేమో బనకచర్ల. నిన్న సమావేశం అయిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినారండి? అసలు బనకచర్ల చర్చనే రాలేదు, వాళ్ళు కడతామని చెప్పలేదు, దాని గురించి ఇంకా చర్చించి మాట్లాడే అవసరమే లేదు, అది అసలు ప్రస్తావన లేదు అని చెప్పింది. ఇప్పుడు మిత్రుడు లింగం గారు ఇప్పుడు చెప్పిన 4 అంశాలు, వాటి మీద చర్చ జరిగింది, కమిటీ వేసుకున్నాం ఇది అని చెప్పేసి చెప్పింది. కానీ అంతకంటే ముందే ఆ సమావేశం అయిపోగానే రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడే కంటే ముందే ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు గారు మాట్లాడిండ్రు. చాలా స్పష్టంగా మాట్లాడిండ్రు. బనకచర్లకు సంబంధించి, మిగతాకు సంబంధించి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల లింకేజీ, అట్లాగే కృష్ణానది మీద ఉన్నటువంటి కొన్ని విషయాలకు సంబంధించి పరిష్కరించుకోవడం కోసం కాబట్టి మనం చర్చించినాం, కమిటీ వేసుకున్నాం, అది నెల రోజుల్లో దానికి ఇస్తారని చెప్పేసి చెప్పింది. అంటే ఏందండి ఇది? అంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా, మన ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో సబ్జెక్టే లేదు అని చెప్పేసి చెప్పిండ్రు. ఆల్రెడీ క్లియర్ గా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి దాంట్లో ఆ ఎజెండాలోనే ఫస్ట్ ఎజెండా మొట్టమొదటిసారిగా ఎజెండా బనకచర్ల, గోదావరి బనకచర్ల లింకేజీకి సంబంధించినటువంటి ఎజెండా ఫస్ట్ పాయింటే. ఇక గంత ముఖ్యమంత్రి గారు కూడా సమావేశం తర్వాత కూడా గింత అబద్ధం మాట్లాడితే, గింత మోసం చేస్తే ఇక ఏం మాట్లాడతారండి, ఏం చెప్తారండి? అంటే మీరేమో అబద్ధం అంటున్నారు, కానీ కాంగ్రెస్ నుంచి 2 రాష్ట్రాల సీఎంలు స్నేహపూర్వకంగా మాట్లాడి ముందుకు వెళ్తామంటే బీఆర్ఎస్ కి ఎందుకు కడుపుమంట అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ఏదండి, ఏం కడపండి? ఎవరండి ఏం మాట్లాడుతున్నారండి? ఏం కడుపుమంట? అరే ఓ పక్కన బంకచర్ల గోదావరి నది మీద, గోదావరి బనకచర్ల పేరు మీద 200 టీఎంసీలు తీసుకుపోవడానికి చంద్రబాబు నాయుడు అటు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇద్దరు పరస్పర అవసరాలు ఉన్నాయి అని చెప్పేసి తీసుకుపోవటానికి జరుగుతుందని చెప్తుంటే, అరే మళ్ళీ ఇంకా ఎంతసేపు టిఆర్ఎస్ మీద ఎదురు దాడి చేయడం తప్ప ఏంటండి? నిన్న ఎజెండా, ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఎజెండాలో ఎజెండా నెంబర్ 1 బనకచర్ల, గోదావరి బనకచర్ల లింకేజ్ సబ్జెక్ట్ ఉందా లేదా? అదే కదా సమావేశము. క్లారిటీ తీసుకుందామండి. రవికుమార్ గారిని మళ్ళీ వస్తాను. మాట్లాడాడు కదా, అడ్మిట్ చేశాడు కదా దీని మీద జరిగిందని చెప్పేసి, మళ్ళీ ముఖ్యమంత్రి గారు బుకాయిస్తారు. ఇంకా అది అసలు సబ్జెక్టే లేదు, దానికి సంబంధించి చర్చే లేదు, వాళ్ళు అది కట్టమన్న మాట లేదు కాబట్టి దాని గురించి సబ్జెక్టే లేదని చెప్పేసి క్లారిటీ తీసుకుందాం. రవికుమార్ గారు ఎంత మోసం చేయటం అండి, మళ్ళీ ఎదురుదాడి మాట్లాడడం, అవి మాట్లాడడం. ఇవాళ గోదావరి నది మీద
చంద్రబాబు నాయుడు గారు బాజాప్తా వాస్తవం ఒప్పుకున్నా, ఎన్ని వాదనలు చేసినా వాస్తవం ఏంటంటే గోదావరి బనకచర్ల పోలవరం నుంచి గోదావరి బనకచర్ల మీద 200 టీఎంసీల నీళ్లు తీసుకుపోవటం కోసం శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం 100% సహకరిస్తున్నది. నిన్న జరిగినటువంటి సమావేశం కూడా దానికోసమే జరిగింది. ఇక్కడ తెలంగాణలో నడుస్తుంది మా మిత్రుడు లింగం యాదవ్ గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటున్నాడు. కాదు, ఇక్కడ తెలంగాణలో నడుస్తున్నది ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తున్నది. కేవలం కాంగ్రెస్ కండువ మాత్రమే ఉన్నది రేవంత్ రెడ్డి గారికి. ఓకే, నేను మళ్ళీ వస్తాను. రవికుమార్ గారు క్లారిటీ తీసుకుందాం. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. రవికుమార్ గారు మళ్ళీ వస్తా. తప్పులో పట్టించడం కోసము టైం చాలా ఉంది, మనం మాట్లాడొచ్చు. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు దాని గురించి క్లారిటీ తీసుకుందాం, టైం ఎక్కువ ఉంది. వెంకటరెడ్డి గారు, సో ఏంటి నిన్న 2 తెలుగు రాష్ట్రాల సీఎంలతో అటు జలశక్తి మంత్రి పాటిల్ మాట్లాడడం అయితే జరిగింది. ఏంటి అసలు ఇప్పుడు కాంగ్రెస్ వర్షన్ వింటున్నాం, బీఆర్ఎస్ వర్షన్ వింటున్నాం, అసలు మీకున్న దీనికి సంబంధించిన పాయింట్స్ ఏంటి? అందరికి నమస్కారం. నిన్న జరిగిన సమావేశం ఏంటంటే బేసిక్ గా ఈ తెలుగు రాష్ట్రాల నీటి జలాలు ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడానికి ఇద్దరు ముఖ్యమంత్రులని కూర్చోబెట్టి మాట్లాడుకుంటే రేపొద్దున ఏ ఇష్యూస్ ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయొచ్చు అనే ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం జలశక్తి శాఖ మంత్రి అధ్యక్షతన సిఆర్ పాటిల్ గారి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇక్కడ అపెక్స్ కౌన్సిల్ కాదు అది. ఇప్పటిదాకా పెండింగ్ ఉన్న సమస్యలన్నీ కూడా ఇప్పుడు ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఎక్కడ కూడా కూర్చోబెట్టి మాట్లాడుకున్న పరిస్థితి కనపడలేదు ఎక్కడ. అంతకుముందు ఒకసారి జరిగినట్టుంది, 2 సార్లు అపెక్స్ కౌన్సిల్ జరిగినట్టుంది. ఒకటేమో చంద్రబాబు నాయుడు గారితో ముందు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, రెండవసారి జగన్ గారితో, తర్వాత ఎక్కడ కూడా మీటింగ్లు ఎక్కడ కూడా జరగలేదు. సో ఈ యొక్క సమస్యలు ఎప్పటి నుంచో పెండింగ్లు ఉన్నాయి. వాటిని కూర్చొని పరిష్కరించుకుంటేనే ముఖ్యమంత్రి గారి చీఫ్ మినిస్టర్ల ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుకుంటేనే చర్చించుకుంటేనే ఇవి సాధ్యమవుతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి మరి వారిని మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. ఏమంటున్నంటే ఇప్పుడు కృష్ణా నది మీద టెలిమెట్రీ యంత్రాలు ఎప్పటి నుంచో పెట్టాలని ఉండే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సారంగా వాడుకుంటుంది కాబట్టి దాని మీద కట్టడి చేయాలి, కొంత మానిటరింగ్ చేయాలనే ఆలోచనతోటి ఎప్పటి నుంచో ఉండే, కానీ ఎప్పుడు కూడా అది పెట్టిన సందర్భాలుగా లేవు. తర్వాత శ్రీశైలం డ్యామ్ కానీ లేకపోతే శ్రీశైలం నది పరివాహక ప్రాంతంలో ఆ డ్యామ్ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఏవైతే డ్యామేజ్ అవుతా ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో రిపేర్ చేయాలన్న ఆలోచన. మూడవది ఏంటంటే కృష్ణా నది బోర్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, గోదావరి నది బోర్డు తెలంగాణ రాష్ట్రానికి ఆఫీసులు ఉండాలన్న ఆలోచనతోటి అది కూడా పరిష్కరించుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూర్చొని మాట్లాడితేనే పరిష్కారం అవుతాయి తప్పితే ఎట్టి పరిస్థితుల్లో ఒక సెంటిమెంట్ రాజకీయాల కోసమో లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి కోసమో, తెలంగాణ రాష్ట్రంలో 2 నదులు మన తెలంగాణ పరివాహక ప్రాంతం నుంచి పోతా ఉన్నాయి, దగ్గర 70-80%. కానీ వాటిని వాడుకోలేని పరిస్థితిలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా జరుగుతా ఉంది. మనకు తెలుసు ఏ ప్రాజెక్టులు ముందుకు పోయినా చెప్పండి, ఏ ప్రాజెక్టులు కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోయింది, దాని పని అయిపోయింది, ఇప్పుడు దాకా దాన్ని వాడుకునే పరిస్థితి లేదు. మేడిగడ్డ కుంగుతుందని ఎన్డీఎస్ రిపోర్ట్ చెప్పింది, దాన్ని ఎట్టి పరిస్థితులు వాడుకునే పరిస్థితి లేదని చెప్తా ఉంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 నదులు జలాలు ఏవైతే మనకి కేటాయించారో అవన్నీ వాడుకోవాలంటే వాటి ప్రాజెక్టులు రావాలి, ప్రాజెక్టులు కట్టుకోవాలి, చర్చలు జరగాలి, ఎట్టి పరిస్థితులు వాటి నిధులు తెచ్చుకుంటేనే ఈ తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది తప్పితే ఈ సెంటిమెంట్ రాజకీయాల కోసమో లేకపోతే ఏది రగల్చడానికి కోసమో మనం ఇవన్నీ కూడా ఆరోపణలు చేయొద్దు, రాజకీయాలు చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా ఉంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి, సలహాలు సూచనలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టులు పెండింగ్లు ఉన్నాయో ఏమేం చేయాలనేది చేయాలి. చేస్తేనే రేపొద్దున ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడితే తప్పితే ఈ సెంటిమెంట్ రాజకీయాల కోసం పోయి ఓటు బ్యాంక్ కోసమో లేకపోతే ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసమో చేస్తే మాత్రం డెఫినెట్ గా ఈ తెలంగాణ రాష్ట్రం ఇట్లాగే ఉంటుంది. ఏదైతే పెండింగ్ ఉన్న పాలమూరు రంగారెడ్డి కానీ మిగతా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత